ప్రైజ్ లార్డ్. ప్రభుకి స్తోత్రం. యేసుక్రీస్తు నామన మీకు వందనాలు. సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనము గాని రక్షింపబడుచున్న వారికి దేవుని శక్తి అంటున్నాను. కనుక ఇక్కడ దేవుని వాక్యం ఏమంటుందంటే, అపోస్తలులు కార్యం 2వ అధ్యాయం 22 నుండి చూసినప్పుడు రాయబడిన ఇశ్రాయేలు వారులారా, ఈ మాటలు వినుడి. దేవుడు నజరేయుడగు యేసు చేత అద్భుతములను మహత్కార్యములను సూచక క్రియలను మీ మధ్యను చేయించి ఆయనను తన వలన మెప్పు పొందినవానిగా మీకు కనపరిచెను. ఇది మీరే ఎరుగుదురు. దేవుడు నిశ్చయించిన సంకల్పమును ఆయన భవిష్యత్తు జ్ఞానమును అనుసరించి అప్పగింపబడిన ఈయనను మీరు దుష్టుల చేత అనగా అక్రమకారుల చేత సిలువ వేయించి చంపితిరి. మరణము ఆయనను బంధించి ఉంచుట అసాధ్యము గనుక దేవుడు మరణ వేదనలు తొలగించి ఆయనను తిరిగి లేపాడు అంటున్నాడు. యేసును గురించి దావీదు కూడా ఇలా అంటున్నాడు. ఆయన ఏమంటున్నాడంటే, నీవు నా ఆత్మను పాతాళంలో విడిచిపెట్టవు, నీ పరిశుద్ధుని కుళ్ళు పట్టనీయవు అని యేసును గురించి దావీదు కూడా ప్రవచిస్తూ ఉన్నాడు. ఇంకా ఏమంటున్నాడంటే, దావీదు యేసును గురించి క్రీస్తు పాతాళంలో విడవబడలేదనియు ఆయన శరీరము కుళ్ళిపోలేదనియు దావీదు ముందుగా తెలుసుకొని ఆయన పునరుత్థానమును గురించి చెప్పాడు. ఇక్కడ అపోస్తులను వారు కన్నులారా చూశారు, చెవులతో విన్నారు, కావున వారు సాక్షులుగా ఉన్నారు. ఈ యేసును దేవుడు తిరిగి లేపాడు, దీనికి మేమందరము సాక్షులము అనే విషయాన్ని అపోస్తులు కూడా సాక్ష్యం ఇస్తున్నారు. మళ్ళా మీరు సిలువ వేసిన యేసునే దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను నియమించాడు. ఇది ఇశ్రాయేలు వంశం అంతయు రూఢిగా తెలుసుకోవాలి అనే విషయాన్ని చెప్తున్నాడు. ఇంకా ఏమంటున్నాడంటే, అబ్రహాము, ఇస్సాకు, యాకోబు అని వారి దేవుడు అనగా మన పితరుల దేవుడు తన సేవకుడైన యేసును మహిమపరచి ఉన్నాడు. మీరు ఆయనను అప్పగించారు, సిలువకు అప్పగించారు. పిలాతు మాత్రం ఆయనను విడుదల చేయుటకు నిశ్చయించినప్పుడు మీరు అతని ఎదుట ఆయనను నిరాకరించారు. మీరు పరిశుద్ధుడు నీతిమంతుడనైన వానిని నిరాకరించి నరహంతకుడైన మనుష్యుని మీకు అనుగ్రహించమని అడిగారు. మీరు జీవాధిపతిని చంపితిరి, కానీ దేవుడు ఆయనను మృతుల్లో నుండి లేపెను, దీనికి మేము సాక్షులము అని అక్కడ వారు సాక్ష్యం ఇస్తూ ఉన్నారు.